దేవుని స్తోత్రం. నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా, ప్రేమతో నన్ను పిలిచిన నా యేసయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా, ప్రేమతో నన్ను పిలిచిన నా యేసయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం.
గాడ్ బ్లెస్ యూ. తర్వాత సమయం లేదు కనుక త్వరగా వచ్చి మరి మరొక కీర్తనతో సెంటిమెంట్లో దేవుణ్ణి స్తుతిస్తారు. వేటగాని వల్లోనండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని వల్లోనండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఆరాధన
మురళి సహోదరుడు వచ్చి దేవుని నామాన్ని స్తుతిస్తాడు ఒక కీర్తనతో. మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నీకు మాత్రమే నేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నీవు మాత్రమే నేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ ధృవపరచును, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. వాక్కును పంపగా జరగనుదే, నీవు సెలవీరగనుదే, వాక్కును పంపగా జరగనుదే, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా
ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడ్డవాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడ్డవాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగిదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగిదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మయ్యా నీవు మాత్రమే నా దైవం యేసయ్యా నీవు కరుణించగా కాదనవాడెవడు సన్నిధిలోని నీవు కరుణించగా కాదనవాడెవడు శక్తితో ఓడించువాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో జగదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో జగదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నీను మాత్రమే నేనమ్మయ్యా నీను మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీను మాత్రమే నేనమ్మయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేసెను నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేసెను కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మయ్యా నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా మంచిది. చక్కగా దేవుణ్ణి స్తుతించిన మీకు ప్రభుపక్ష వందనాలు. తర్వాత తమ్ముడు ఒక కీర్తనతో దేవుణ్ణి స్తుతిస్తారు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇహమునా కొసగిన ఈ ధర ఎంతో భాగ్యమని తలచితి నేను భ్రమచితి అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితి ఇలాలో జయమి ప్రతి హృదయం స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపే
స్వామి గారు వచ్చి దేవుని స్తుతిస్తారు. ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అంతా డల్గున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. సుగుణాల సంపరణ పాడుకుందాం ఒకసారి. స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ ఆశల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా
బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితుడు నేతము నీ నీడలో ఆస్వాదితుడునే పాటల మకరందము జీవితుడు నేతము నీ నీడలో ఆస్వాదితుడునే పాటల మకరందము సగుణాల సంపన్నుడా యేసయ్య నీకు వెంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నీకు వెంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితుడు నేతము నీ నీడలో ఆస్వాదితుడునే పాటల మకరందము జీవితుడు నేతము నీ నీడలో ఆస్వాదితుడునే పాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీకు బదలచగానే నా శ్రమలుగా అనిపించనే యేసయ్య నీకు బదలచగానే నా శ్రమలుగా అనిపించనే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితుడు నిత్యము నీ నీడలో ఆస్వాదితుడునే పాటల మకరందము జీవితుడు నిత్యము నీ నీడలో ఆస్వాదితుడునే పాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మంచిది. దేవుని స్తుతించిన మీకు ప్రభుత్వ వందనాలు. మన మధ్యలో నవీనాన్న గారు ఆల్రెడీ వచ్చేసారు. ఒకసారి మీ కరతాల ధ్వనులతో ఆయన్ని స్వాగతం పలుకుతూ ఉంటే దైవ సేవకులు మన మధ్యలో క్షేమకరంగా వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి మన మధ్యలో రజిత గారు పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు యేసయ్యే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానం శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానం శక్తి
మంచిది మీకు ప్రభుపక్షుల వందనాలు. మరి ప్రాముఖ్యంగా దైవ సేవకులు మనము ఆహ్వానించుకుందాం. మరి గౌరవనీయులు మరి దేవుని సేవలో పరిచర్యలో మరి దేవుని పిలుపులో తన పరిచర్యలో సేవలు జరిగిస్తున్న దైవ సేవకులు మనం ఆహ్వానించుకుందాం. తర్వాత సుభాష్ నగర్ సంఘం వారు పాట సిద్ధపడవలసిందిగా గ్రూపుగా వచ్చి ఒక పాట పాడవలసిందిగా మనం చేసుకుంటూ మరి ప్రాముఖ్యంగా మరి ముఖ్య ప్రసంగికులు నవీన్ అన్న గారికి మరి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి మన మధ్యలో ఉన్న రవికాంత్ సార్ వచ్చారు, రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సరే, అలాగే దైవ సేవకులు నీలేశ్ బ్రదర్ గారు రావాల్సిందిగా ప్రభుపక్షాన్ని మనం చేస్తున్నాం. తర్వాత గోవిందన్ గారు దయచేసి ఆ చివరిలో ఉన్నారు, కనబడట్లేదు. రండి బ్రదర్. ఓకే, అలాగే విజయ్ పీటర్ గారు దైవ సేవకులు ఎక్కడున్నా మరి రావాల్సిందిగా ప్రభుపక్షాన్ని మనం చేస్తున్నాం. అలాగే సువర్ణరాజు గారు మరి మీకు సమయం ఇవ్వబడుతుంది, మీరు కేటాయించిన సీటులో ఆశీనులు అవ్వాల్సిందిగా ప్రభుపక్షాన్ని మనం చేస్తూ మరి ఎక్కడున్నా మరి మీకు గౌరవం ఇవ్వబడుతుంది కనుక మీరు సేవకులు కనుక మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపక్షాన్ని మనం చేస్తూ మరి ఒక కీర్తన పాడతారు సుభాష్ నగర్ నుంచి వచ్చిన సంఘం వారు. రండమ్మా.
గోవింద్ బ్రదరు తోడు రండి అన్నకి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము, సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను. క్షణమైనా త్రోసివేయవు, క్షణమైనా త్రోసివేయవు. సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము, సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు.
మంచిది, చక్కగా స్తుతించిన మీకు ప్రభుపక్ష వందనాలు. మరి దైవ సేవకులు వెంకట బ్రదర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి తనకు కేటాయించిన సీట్లో ఆశీలు అవ్వాల్సిందిగా ప్రభుపక్షాన మనం చేస్తున్నాం. ఎక్కడున్నా సరే బ్రదరు వెంకట బ్రదర్ ఇదేనా? మరి మన మధ్యలో దైవ సేవకులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపక్షాన్ని మనం చేస్తున్నాం. నీలేశం బ్రదరు, విజయ్ పీటర్ గారు, సువర్ణరాజు గారు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపక్షాన్ని మనం చేస్తున్నాం. అవి సౌండ్ ఇది దీనికి సౌండ్ బ్లూటూత్. మరి తర్వాత వాక్యము కొంత సమయం ఉంటుంది కనుక ఒకసారి వీలుని బట్టి లేచి నిలబడండి. ఒక కీర్తనని స్తుతిస్తూ మరి దేవుని నామని మహిమపరుచుకుందాం. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక. సజీవులుగా దేవుని స్తుతించేవారుగా, దేవుని స్తుతించేవారు కూడా సజీవులే. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోగా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పుట్టజాల పూర్తిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పూర్తిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా,
నేనుడవు నీవేనయ్యా. అడిగే వాటి కండే ఇచ్చే వాటి కండే దేవునికి స్తోత్రం కలుగును. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. సజీవుడైన దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం. ఆయన నిత్యము మనల్ని కాచే దేవుడు. కంటికి రెప్పలా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన మనం స్తుతించుకుంటున్నాం. లైటింగ్ లేదా? ఏది నాకు కావాలో ఎంచు ఎంచు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను చాలిన నేనుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను చాలిన నేనుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అందరూ కూర్చుందామండి. మరి వెంకట బ్రదర్ గారు మరి ఇక్కడ ఉన్నట్లయితే దయతో స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపక్షాన్ని మనం చేస్తున్నాం. మరి పిలిచిన దైవ సేవకులు మరి మన మధ్యలో ఉన్నట్లయితే దయతో ఇక్కడికి రావాల్సిందిగా ప్రభుపక్షాన్ని మనం చేస్తూ మరి ఇప్పటి వరకు ప్రాముఖ్యమైన సమయమే మరి దేవుని వాక్యము మరి వినే సమయము గనక ఏకాగ్రతతో దేవుని మాటలను మీరందరూ మనమందరము వినేలాగున మరి ఏకాగ్రత మనందరిలో ఉండేలాగున ప్రార్థన సహాయముతో మరి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మరి దైవ సేవకులు గోవింద బ్రదర్ గారు మరి వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక కన్న తండ్రి, దయగల దేవ, ఒక ప్రశస్తమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ దినమున ఈ రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకునైనా, మిమ్మల్ని ఘనపరచుటకునైనా, మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు ప్రభువా నీ సన్నిధిలోనైనా మీరు చేసిన మేలను తలపోసుకొనచ్చు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకునైనా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా సహోదరు రాజబాబుని బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని బట్టి కూడా నీకు స్తుతులనైనా. బిడ్డ గ్రేసిని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డ విషయంలో మీరు చూపిన కృపకే నీకు వేలాది వందనాలు కోట్లాది స్తుతులు స్తోత్రం నైనా. మీరు చేసిన మేలును ప్రభు జ్ఞాపకం చేసుకునొచ్చునైనా ఈ కార్యక్రమాన్ని బిడ్డలు ప్రారంభించి ఉండగా మీరు అధ్యక్షత వహించినందుకే నీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా నీ వాక్యం
వాక్య ధ్యానంలోకి కూడా మేము వెళ్ళుచుండగా ప్రభువ చెబుతున్న మా దైవజనులకు ప్రభువ మీరైనటువంటి ఆత్మ సహాయం మెండుగా అనుగ్రహించండి ప్రభువనైనా చెప్పబడిన మాటలు ప్రభు మా హృదయాల్లో మా వినికిడిలో ప్రభువ నెరవేర్పులోనికి మీరు తీసుకురండి ప్రభు. నీకు వందనాలు. దైవజనుల యొక్క నోటిని బోరగా మీరు వాడుకొని మాకు అవసరమైన వర్తమానం ఈ ప్రాంత ప్రజలకు మాకు అందించమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలను అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రాముఖ్యంగా దేవుని వాక్యము మరి అందించడానికి మరి చాలా దూర ప్రాంతం నుంచి మన మధ్యలోకి నవీన్ గారు వచ్చారు కనుక విలువైన సమయాన్ని, అంటే ఇప్పటి వరకు కూడా విలువైన సమయమే ఇది, ఏకాగ్రత సమయం కనుక ఏకాగ్రత అని ఎందుకంటున్నానంటే మనం ఇప్పటి వరకు మనసు పెడతాం కానీ ఇప్పటి నుంచి కొద్దిగా ఏకాగ్రత దెబ్బతింటుంది. ఎందుకంటే వాక్యం అనేసరికి మనలో కొద్దిగా అలక్ష్యం ఉంటుంది కనుక దయతో మరి దూరం ఉన్న ప్రాంతం నుంచి ఆయన ఆ మాటలు మోసుకొని మన మధ్యలోకి వచ్చారు కనుక దేవుడు ఆ హృదయంలో ఉన్న మాటలను మనందరికీ వినిపించునుగాక. ఆమేన్. మరి ఈ సమయాన్ని దైవ సేవకులకి నేను అప్పగించుకుంటూ నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లలు ఎవరున్నా ముందున్న మ్యాట్లో కూర్చోమని చెప్తున్నారు. పెద్దవారికి కుర్చీలు ఇవ్వండమ్మా. తల ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయము 9 గంటలు కావస్తుంటుంది. వీలైనంత త్వరగా 11 గంటల వరకు మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం. ఏమా తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ ప్రేమగల తండ్రి, ఇప్పటివరకు నాయనా పాటలతో మిమ్మల్ని మహింపరిచి ఉంటుండగా పరిశుద్ధ లేఖన భాగాల్లోకి కొద్ది నిమిషాలు మేము వెళ్తున్నాం. కృప చూపండి. దీనుడను అల్పుడును అయోగ్యుడును అయినా కేవలం మీ మాటలు వినిపించే ఒక సాధనముగా నన్ను వాడుకోనండి. మా అందరి కుటుంబాలకు, మా జీవితాలకు, మా బిడ్డలకు అవసరమైనటువంటి పరిశుద్ధ లేఖనాలు మాతో మాట్లాడండి. కృపాక్షేమములు మాకు అనుగ్రహించండి. ప్రత్యేకముగా నైనా ఈరోజు ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందో మీకు తెలుసు. రాజబాబు గారిని, వారి యొక్క జీవిత భాగస్వామి సిస్టర్ గారిని మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి బహుమానములు తండ్రి గ్రేసి విషయంలోనూ అవి విషయంలోనూ ఎంతగానో సంతోషపడుతూ ఈరోజు మీ కుమార్తెకి మీరు ఇచ్చినటువంటి జన్మదినాన్ని బట్టి స్తోత్రములు. అందుని బట్టి కృతజ్ఞత కూడిక ఆ కుటుంబం ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవదాసులను, సంఘములను, కుటుంబీకులను, బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయభిలాషులను మీరు నడిపించిన తండ్రి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా, మా అందరికీ మేలుకరంగా, మీకు మహిమకరంగా ఈ కూడికను మలచమని క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, సర్వోన్నతుడైన పరలోకమందున్న దేవాది దేవునికి ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు మరియు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేదికను అలంకరించినటువంటి దేవదాసులకు కూడా వచ్చిన సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదే రీతిగా ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి కుటుంబ సభ్యులు రాజబాబు గారికి, వారి శ్రీమతి గారికి, వారి కుటుంబం అంతటి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదే రీతిగా చేరి వచ్చినటువంటి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, సంఘము, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తాను. మా అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన కూడిక కారణం రాజబాబు గారి కుమార్తె ఈరోజు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముందుగా పాపకు మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ గ్రేసీ. ఒకసారి నిలబడమ్మా, అందరికి కనబడు. అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యు తల్లి. దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలి. ముందున్న కాలమంతా నీ పట్ల దేవుడు కృప చూపెట్టాలని కోరుకుంటూ, ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితులు, సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు పాడైపోయిన ప్రపంచంలో ఉన్నామా, బాగున్న ప్రపంచంలో మనం ఉన్నామా? పాడైపోయినటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఎవరు పాడు చేశారు? ఇటు పక్షులా, జంతువులా? మన కళ్ళ ముందున్నటువంటి ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో పాడైపోయింది ఒకటి ఉంది అంటే విజ్ఞానవంతుడిగా ఉన్నటువంటి మనిషి తప్ప ఈ ప్రపంచంలో ఏ జీవరాశి పాడు కాలేదు.
జంతువులు కానీ, పక్షులు కానీ, మత్స్యములు కానీ, జలచరములు ఏవైనా సరే, ఈ సృష్టి కానీ, ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నిటినీ ఏలడానికి, అనుభవించడానికి పుట్టినవాడే భూమి మీద ఉన్నటువంటి మనిషి. వీటన్నిటిని ఏలడానికి, అనుభవించడానికి పుట్టినటువంటి మనిషి పాడైపోయాడు. అదే క్రమంలో ప్రపంచాన్ని పాడు చేస్తున్నాడు, మనుషుల్ని పాడు చేస్తున్నాడు, సృష్టిని కూడా పాడు చేస్తుంటాడు. కాబట్టి మంచి అనేది సమాజంలో చిరస్థాయిగా నిలబడాలంటే చెడు అనేది పెరిగివేయబడాలి. చెడు అనేది పెరిగివేయబడాలంటే పైపైన మనం పెరిగివేసామనుకోండి, మళ్ళీ పుడతదా పుట్టదా? చెడును కోకటి వేలతో సహా పెరిగివేయాలి. కాబట్టి ఎక్కడ చెడు ప్రారంభమైంది, ఎక్కడ చెడు అనేది దాని ప్రారంభ దశ ఏంటని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఈ సమాజం బాగుపడుతూ ఉంటుంది. మనందరం ఏమనుకుంటామంటే, మనందరం మన భాషలో మనం మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు రోజులు ఈ రోజులు లాంటి పరిస్థితులు లేవండి, ఒకప్పుడు రోజులు చాలా మంచివి. నిజంగా మా చిన్ననాటి పరిస్థితిని పెద్దవారిగా మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. నిజంగా ఎంతైనా ఆ రోజులే మంచి అండి అంటాం. అంటే ఈ రోజులు మంచివి కావనే? ఆ రోజున్న సూర్యుడు ఉన్నాడు, ఆ రోజున్న ప్రకృతి ఉంది, ఆ రోజు ఉన్నటువంటి వారానికి 7 రోజులు అవి ఉన్నాయి, ఆ రోజు పలుకుతున్నటువంటి సోమవారం, మంగళవారం, ఏమండి, బుధ, గురు, శుక్ర, శని, ఆది, అవే పదజాలాలు వాడుతున్నాం. కానీ మన భాష ఏంటంటే ఆ రోజులు వేరు, ఆనాటి పరిస్థితులు వేరు. మారింది రోజులా, మారింది మనిషి. మార్పు చెందిన మనిషి తను బాగానే ఉన్నాననుకొని ప్రకృతి మీద నిందలు వేస్తున్నటువంటి కాలంలో మనం ఉంటున్నాం. ఎంత చెడిపోయింది ఈరోజు మన కళ్ళ ముందు ప్రకృతిని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనిషి దిగజారిపోతాడు అన్నట్టుగా ఈరోజు మనిషి చెడిపోయాడు. ఒక కొడుకును ఉన్నతమైన విద్యను చదవమని తండ్రి తనకి ఇష్టమైనటువంటి ఒక డిగ్రీ చెప్పాడు. అది చదవడం ఇష్టం లేక తండ్రిని చంపేశాడు ఒక కొడుకు. ఎంత దారుణం అండి! ఎవరు చంపారు? కన్న తండ్రిని కొడుకు చంపి ముక్కలు చేసి డ్రమ్లో పెట్టి మూతేసేసాడు. ఒక తల్లిని కూతురు చంపుతుంది, కన్న పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు, ఆస్తి కోసం తోడబుట్టిన వారిని చంపేస్తున్నారు. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు పైసా ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. మనుషుల మధ్య విలువలు కనుమరుగైపోతున్న కాలంలో మనం ఉన్నాం. ఇవన్నీ చూడగానే ఎలా బాగు చేయగలడు ఈ ప్రపంచాన్ని మనిషి? పరిపాలకులు బాగు చేస్తారా? రాష్ట్రాల్ని పాలిస్తున్నటువంటి వారు, దేశాల్ని పాలిస్తున్న వారు బాగు చేయగలరా? ఈ చెడుకు బీజం ఎక్కడ పడింది, దీనికి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఒకవేళ మనిషి ఆలోచిస్తే మానవ మేధస్సుకు అది అందనిది. ఇది ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ అవసరం, ఈ చెడుకు ట్రీట్మెంట్ అవసరం అంటే అది సాక్షాత్తు జన్మనిచ్చిన ఆ భగవంతుడు చెప్పాలి తప్ప మనిషి చెప్పలేడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లోనికి వెళ్ళి ఒక చక్కటి మాటను ఎప్పుడు మనకు పరిచయమే, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లరా, బాలుడు అనేవాడు అంటే చిన్నపిల్లలు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడిగా మారినప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. ఎప్పుడు నేర్పాలట? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. ఒకవేళ బాలుడుగా ఉన్నప్పుడు నేర్పకపోతే యవన కాలంలో మనం నేర్పామనుకోండి, నేర్చుకోగలడా? ఒక జంతువు మన ఇంట్లో అలవాటు కావాలంటే చిన్ననాటి నుంచి అది మన ఇంట్లో పెరగాలి, దానికి ఒక పేరు పెట్టి పిలుస్తుంటుంటాం. ఒక ఇంటికి వెళ్ళాను నేను, మామూలుగా ప్రేర్ చేద్దాను. ఒక ఇంటికి వెళ్తే ఒక చెల్లి మాట్లాడుతుంది, అన్న చింటుగాడికి బాగాలేదన్నా, వాడికి చాలా జలుబు చేసింది, వాడికి ఫీవర్ వచ్చింది, వాడు ఎందుకో ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నాడన్నా, మొన్ననే హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చావన్నా, వాడు అస్సలు నలుగుట్లోకి రావట్లేదన్నా,
చాలా దూరంగా ఉంటాను. నేను అనుకుంటున్నాను వీళ్ళిద్దరు ఆడపిల్లకి ఈ చింటుగాడు ఎవడింతకి నాకు అర్థం కావట్లేదు. ఈ చింటు ఎవడు? మరి నేనేం చేస్తున్నాను, ఎవరమ్మా చింటుని సడన్గా అంటే ఫస్ట్ అంటే అయిపోయేది, చాలాసేపు విన్నాను. విన్న తర్వాత ఇప్పుడు చింటు ఎవడన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఏంది ఎలాగొండి విన్నాడా? చాలాసేపు మాట్లాడి అవునా ఏమైందమ్మా అంటే ఫీవర్ వస్తుందన్న, వాడికి 1 వీక్ నుంచి బాగాలేడన్నా, వాడు అన్నం కూడా సరిగ్గా తినట్లేదన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళానన్నా, వాడిని పిలుస్తాను ఒకసారి చూడండి అన్న. చింటూ అనగానే ఇంత లావుతోటికి వచ్చింది. ఏంటది? కుక్క. చింటు అంటే వీడా? వాడిని పిలవగానే ఆ చింటుగాడు ఉరికి వచ్చేసాడు. రావడమే కాకుండా అన్నయ్యకి వందనాలు చెప్పు అంటుంది ఆవిడ. చింటుగానికి అన్నయ్య ఎవడు ఇంతకి? నేను చింటు వాడికి అన్నయ్యనా? వాడు వందనాలు చెప్పేస్తున్నాడు. చెప్పేసి మరలా మంచం కిందికి పడుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఏ స్థాయి నుంచి వాడు ఆ ఇంట్లో పెరిగితే ఆ మాట విన్నాడు. ఏ స్థాయి నుంచి ఆ చింటుగాడు ఆ మాట వింటానికి గల కారణం ఏంటంటే వాడికి జ్ఞాపకాలు కనీసం కూడా రాని స్థాయి నుంచి. ఈరోజు మన కళ్ళ ముందు మనం ఏదైనా సరే ఏ జంతువునైనా సాధువుగా మనం మార్చుకోగలమంటే, ఒక క్రూర మృగాన్ని కూడా సాధువుగా మనం మార్చుకోగలమంటే చిన్ననాటి నుంచి దానికి ఇచ్చే ట్రైనింగ్ అది. అవునా కదా? మానవ జీవితంలో దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, ప్రపంచం చెడిపోయిందండి, ఆ రోజులు మంచి అండి, ఈ రోజులు బాగాలేవండి, అసలు ఇప్పుడు పరిస్థితులు బాగోలేవండి, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. కానీ అసలు ఎక్కడ చెడింది, ఎక్కడ తప్పుకు బీజం పడింది అనేది మాత్రం మనిషి ఆలోచించలేకపోతున్నాడు. పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంటుంది, ఎక్కడ చెడిందంటే మానవ సమాజం చెడింది. అది ఎప్పుడు చెడిందంటే బాల్యములోనే చెడిపోయింది. అందుకోసం ఆయన అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. 9 మాసాలు తల్లి కడుపులో మోసిన ఒక తల్లి, ఆ తర్వాత బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు తల్లి తన పాలిస్తూ ఆ బిడ్డను పెంచుతూ ఒక మంచి సూక్తులు, కుటుంబపు విలువలు, బంధాలకు సంబంధించిన విలువలు, సమాజానికి సంబంధించినటువంటి విలువలు, ఇవన్నీ ఒక తల్లి బిడ్డకు నూరిపోస్తూ ఉంటుండవి. నెమ్మదిగా తల్లి ఒడిలో పెరుగుతూ ఉంటాడు. అందుకంటాడు, ప్రారంభ పాఠశాల ఒకటి ఉంది పిల్లల కంటే, అది తల్లి ఒడి ప్రారంభ బడి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వారి జీవితం. ఆ తర్వాత యవన కాలంలోకి వస్తారు. యవన కాలంలోకి వచ్చేటప్పటికల్లా మనకేం చెబుతుంది, ఏది మంచో ఏది చెడో, ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు లేఖనం తెలియపరుస్తూ ఉంటుంది. ఎలాగంటే తల్లి చిన్నప్పటి నుంచి వాడికి నేర్పింది కాబట్టి. చిన్నప్పటి నుంచి ఒక బీజం మనం వేయకపోతే, ఒక చెట్టు ఎలా పెరగాలో మనం ఒక డిజైన్ చేయకపోతే, ఆ చెట్టు నేలను పాకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటుంది. దాన్ని పెంచడం అనేది మనం చాలాసార్లు మాట్లాడడం. ఒక ఏనుగులాగా ఉంటుంది ఒక చెట్టు. అది ఎలాగుందంటే ఏనుగులా డిజైన్ చేశాడు. ఒక జిరాఫీలా ఉంటుంది ఒక మొక్క. ఎలా అంటే అది జిరాఫీలాగా ఒక ఫ్రేమ్ తయారు చేసి దానికి ఎక్కిచ్చేసాడు, కట్ చేశాడు. ఈరోజు ఇవన్నీ చూస్తున్నప్పుడు సమాజం పాడైపోవడానికి గల కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ ప్రారంభమైంది చెడు అంటే చిన్ననాటి నుంచే ప్రారంభమైపోయింది. ఆ చిన్ననాడే మంచి బీజం పడితే, ఆ చిన్ననాడే మంచి సూక్తులు ఆ బిడ్డకి తెలిస్తే, కన్న తండ్రిని చంపాలనే ఆలోచన బిడ్డకు వస్తా, చీకటితో లేచి మా నాన్న కింద టీ పెట్టిస్తే బాగుండు అనిపించాలి కొడుక్కి. ఎర్లీ మార్నింగ్ లేచి ఒక కూతురు ఇల్లు వాకిలు ఊడ్చేసి మా అమ్మ నాన్నకు లేదంటే మా అమ్మకు నేను సహకారంగా ఉండాలి, ఇదిగో రాత్రిపూట అంట్లని రుద్దేసేయాలి. ఆ సూక్తులు ఒక కూతురు నేర్చుకోగలగాలి. మా అమ్మకి సపోర్టివ్గా ఉండాలి. చీపురందుకుని ఇల్లంతా ఊడ్చేయాలి. లేచి బట్టలు మడత పెట్టేసేయాలి. యవన కాలంలోకి వచ్చేసరికి పిల్లలు పడుకొని లేచి సరదాగా బయటికి వెళ్ళిపోతారు. పాపం తల్లి మడత పెట్టేస్తుంటది. ఏమంటే దున్నలా ఉంటారు పిల్లలు, నాకు అర్థం కాదు. పండిన పక్క కూడా మడత తీసుకోలేరా? తల్లి నేర్పలేకపోతుంది. అతి గారాభము, అతి మంచి అనేది ఏదైతుందో మన పిల్లల భవిష్యత్తుని చెడగొడుతుంటుంది. మంచి చెడు వివేచన జ్ఞానంతో పాటు కుటుంబంలో ఏం చేయాలంటే, ఒక కూతురు ఎదుగుతున్నప్పుడు తల్లికి అండగా ఉండాలి, ఒక కొడుకు ఎదుగుతున్నప్పుడు తండ్రికి అండగా ఉండాలి.
ఎంతసేపు ఎదిగిన కొడుకు కళ్ళ ముందు కనపడుతుంటాడు, ఇంకా తండ్రి సంపాదించి పెట్టాలంటున్నప్పుడు పెట్టడానికి తండ్రికి ఏ రోజు బాధ కాదు, కానీ నా కొడుకు ఎప్పుడు తన కాళ్ళ మీద తాను నిలబడతాడు బాధ. చేయడానికి ఏ తల్లికి బద్ధకం కాదు, తన కూతురు కోసం చేస్తుంది. కానీ రేపు నాకు భవిష్యత్తులో నా కూతురు ఒక ఇంటికి వెళ్ళాల్సింది, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నీ తల్లి నీకు ఏం నేర్పిందంటే అప్పుడు పేరు ఎవరికి వస్తుంది? తల్లికి వచ్చేస్తుంది. బాలుడు నడవలసిన త్రోవను బాల్యంలోనే వారికి నేర్పండి, ఎందుకంటే వారు పెద్దవారు అయినప్పుడు వారు తొలగిపోరు. ఒక మంచి అనేది మనం చిన్ననాడు బీజం వేస్తే వారు ఏ స్థాయిలోనికి వెళ్ళిపోయినది జ్ఞాపకాల్లో పెట్టుకుంటారు. ఏ స్థాయిలోనికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనంలో చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని పిల్లలు. మరలా ఒకసారి ఆ సందర్భాన్ని మీరు చూడండి. 26వ అధ్యాయం 69వ వచనం. వెలుపటి ముంగిట కూర్చునుండగా యేసుక్రీస్తు అరెస్ట్ అయ్యారు. యేసుక్రీస్తుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్న తర్వాత పేతురు గారు కూడా వెనకాతలు వెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వెలుపట ముంగిట కూర్చొని ఉండగా పేతురు, ఒక చిన్నది అతని వద్దకు వచ్చి అది రాత్రికాలం జరిగింది. అరెస్ట్ అంతా రాత్రి అంతా హడావుడి ఉంది, ఊరంతా చాలా గగ్గోలు పెడుతున్నారు. ఆ రాత్రిపూట ఏం జరుగుతుందంటే చలిగాచుకునే ఒక మంట దగ్గర పేతురు గారు కూర్చుంటే ఆ రాత్రి ఏం జరుగుతుందో రాస్తున్నాడు. ఏమైందటమ్మా? ఒక చిన్నది అతని వద్దకు ఒక చిన్నది అతని దగ్గరికి వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి. కదా నేను. పేతురు గారు వచ్చారు, చాలా పెద్ద ఆయన, శిష్యుల్లో పెద్ద ఆయన. ఈవిడెవరట? చిన్నది. చిన్నది అంటే ఏ పాట ఉండొచ్చు? మన గ్రేసి అంత ఉన్నది. అర్థమైందా? చిన్నది అంటే ఒక యవన కాలం, మన గ్రేసి వయసు అనుకోండి. ఈ చిన్నది వచ్చి అంటుంది పేతుర్ని, పెద్ద ఆయన్ని పట్టుకొని అంటుంది పేతుర్ని, తలబండిన ఆయన్ని పట్టుకొని పేతుర్ని అంటుంది, తల నరిసిన ఆయన్ని పట్టుకొని పెద్ద ఆయన్ని పట్టుకొని అంటుంది, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉన్నోడే కదా, నువ్వు కూడా ఉన్నోడే కదా, నువ్వు కూడా ఉన్నోడే కదా. వెనక అసలే భయమే, అరెస్ట్ అయిపోతే వెనకాతల పోతున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం. నేను పోతే ఆవిడ వచ్చి చిన్నపిల్ల వచ్చేసి అంటుంది చిన్నది, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా. ఏ అమ్మాయి నోరుమోయి, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఈ రాత్రి నీకేం పని అన్నాడా? ఏనేమంటున్నాడు? అందుకు అతడు నేను ఉండలేదు, చెప్పు సంగతి నాకు తెలియదు, అసలు నువ్వు చెప్పే సంగతి నాకు తెలీదు అందరితో అనెను. అనెను. నేను ఉండలేదమ్మా, నేను ఉండలేదమ్మా. నేను అడుగుతాను, అలా అని యేసుక్రీస్తు లేడా? యేసుక్రీస్తుతో పేతురు ఉన్నాడా లేదా? ఒకప్పుడు నువ్వు కూడా గలిలయుడగు యేసుక్రీస్తు ఉన్నోడివే కదా అంటుంది ఒక అమ్మాయి చిన్నది. నేను అడుగుతాను, ఈ చిన్నది ఆ రాత్రి పూట అక్కడ ఎందుకు ఉన్నది? ఇది మనం ఆలోచించాలి. ఈ చిన్నది యేసుక్రీస్తు అరెస్ట్ అయ్యి సైనికులు, ప్రభుత్వం, ఆ తతంగం అంతా జరుగుతుంటున్నప్పుడు ఆ రాత్రి అక్కడ ఎందుకున్నది? ఉన్నదే కాకుండా అంటుంది పేతురు గారితో నీకేం పని అసలు? ఆయన అంటుంది, నువ్వు గలిలయుడైన యేసుక్రీస్తు ఉన్నావు కదా అంటే, లేనమ్మా నేను లేను, అసలు నువ్వు చెప్పే సంగతి నాకు అసలు తెలియట్లేదంటే. ఆవిడ దగ్గర పేతురు గారే అబద్ధం ఆడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆవిడ ముఖంలో పేతురు గారికి ఎంత ప్రమాద గంటికలు కనపడుతున్నాయో మనకు అర్థం కావాలి. నెక్స్ట్ ఏమంటుండో చూడండి, ఇంకో చిన్నది వచ్చింది ఇక్కడ. నడవలోనికి వెళ్ళిన తర్వాత ఆయన అలానే సరే మాట్లాడుకుంటూ నడవలోకి అందరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్నది అతని చూచి మరొక చిన్నది అతన్ని చూసి, వీడును నజరేయుడు యేసుతో ఇంకా డెప్త్కి మాట్లాడుతుంది, వీడును నజరేయుడు యేసుతో కూడా నజరేయుడగు యేసుతో కూడా ఉండెను. అక్కడ వార్త చెప్పారు. ఏమండి, ఏమంటుంది ఆయన్ని పట్టుకుని? వీడు ఆ రాత్రిపూట అరెస్ట్లో ఈ చిన్నది మాట్లాడుతుంది పేతురు గారిని పట్టుకొని, వీడు కూడా నజరేయుడగు యేసుతో కూడా ఉండెను అని అక్కడ వార్త చెప్పారు. ఆ రాత్రిపూట ఆ పిల్లలు ఎంత ప్రమాదకరమైన మనస్తత్వం కలిగిన వారు ఉన్నారంటే, పేతురు గారు అమ్మతోడు, అయ్యతోడు, సామితోడు నేను లేను, అసలు ఆయన ఎవరు నాకు తెలియదని ఒట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుందంటే, ఏమంటే పేతురు గారిని వదిలిపెడుతున్నారా? చూడండి, నేను అడుగుతాను, యవన కాలంలో మీకేంటి అసలు అక్కడ పని? యవన కాలంలో ఆ రాత్రి మీకేంటి అక్కడ పని? నేను అడుగుతాను, వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు చాలా మంది మనం అనుకుంటున్నాం, కానీ పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటున్నప్పుడు, పిల్లలు అర్ధరాత్రి తిరుగుతుంటున్నప్పుడు, మోటార్ సైకిల్ మీద యవనస్తులు రోడ్ల మీద కనపడుతున్నప్పుడు నేను అనుకుంటాను, వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అసలు?
1 గంట టైంలో 12:30 టైంలో పిల్లలు యవనస్తులు రోడ్ల మీద బైక్ మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటున్నప్పుడు అసలు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నా బిడ్డ ఇంటికి రాలేదు పడుకోవడానికి, వాడు ఎక్కడున్నాడని తల్లి ఆరా తీయాలి కదా. ఎక్కడ తిరుగుతున్నారు? యవనస్తులను పట్టించుకొని పేరెంట్స్ కనపడుతుంటున్నారు. ఆ రాత్రి ఆ చిన్నవి అక్కడ ఉన్నాయి మాట్లాడుతుంటున్నప్పుడు నేను అడుగుతాను, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మీరు హైదరాబాద్లో కూడా చూడండి, మీరు అర్ధరాత్రి బయటికి వెళ్ళి చూడండి, 2ంటికి 3ంటికి అసలు ఏ టైంలోనైనా మీరు బయటికి వెళ్ళి, నేను రాత్రిపూట మీటింగ్స్ ముగించుకొని వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు ఇదే గమనిస్తుంటాను. కొన్నిసార్లు ఏమంటే అమ్మాయిలు కూడా రోడ్ల మీద కనపడతారు. నాకు అనిపిస్తుంది ఆ తల్లిదండ్రులు కోటి ఆశలతో పిల్లల్ని తీసుకొచ్చి హాస్టల్స్లో జాయిన్ చేపిస్తుంటున్నారు, వీళ్ళేంటి రోడ్ల మీద కనపడుతున్నారు? నా కూతురు చదువుతుంది, నా కొడుకు చదువుతున్నాడని కోటి ఆశలతో అక్కడ ఇదండి వాళ్ళు ఆహర్నిశలు కష్టపడుతూ ఆ పిల్లల్ని తీసుకొని నగరాల్లోనికి తీసుకొని వచ్చి హాస్టల్స్లో వేస్తే ఈ 2 గంటలకు ఈ పాపకి ఏంటి అసలు ఇక్కడ పని? ఈ 2 గంటలకి పాపతో ఇక్కడ పని ఏంటి అసలు? బీదర్ నుంచి లాస్ట్ డిసెంబర్ మాసంలో మీటింగ్ ముగించి నేను కారులో వెళ్తున్నాను. నైట్ అండి, నేను తెల్లవారుజామున 3 గంటలకు ఆ టైంలో హైదరాబాద్ క్రాస్ అవుతున్నాను. ఆ వైజంక్షన్ ఆ ఏరియాలో ఆడపిల్లలు కనపడుతున్నారు, హాస్టళ్లలో ఉండే పిల్లలు కనపడుతున్నారు. తల్లిదండ్రులు మా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు అనుకుంటున్నారు. ఈ రాత్రి ఎందుకు ఇక్కడ ఈ చిన్నది ఉన్నది? పేతురు అంటుంది వీడు కూడా ఆయనతో ఉన్నాడు, వీడు కూడా ఆయనతో ఉన్నాడు. సమాజం ఎంత చెడిపోయిందో చెప్పడానికి మనుషుల్ని చంపుతున్నారు, తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నటువంటి యవన బిడ్డల లోకంలో కనపడుతుంటున్నారు. ఈ రాత్రికాల సమయం మీ అందరికీ నేను చెబుతుంటున్నాను, మీ పిల్లల కోసం మీరు కేటాయించే సమయం ఎంత? ఏమంటే వాళ్ళు పెరిగారండి, పిల్లలతో ఏం మాట్లాడతామండి అని చాలా మంది అనుకుంటారు. వాళ్ళు పెరిగితే మాత్రం ఎంత పెరిగితే మాత్రం వాడు నీ కడుపున పుట్టినోడు, నీ కూతురు కానీ నీ కుమారుడు కానీ మీ కడుపున పుట్టిన వారు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మీ మాట వినాలి. లెమూయేలు తల్లి చెబుతుంది, రాజులను చెడగొట్టేటువంటి స్త్రీలతో నువ్వు సహవాసము చేయకురా నాయనా. రాజుతో చెబుతుంది ఒక తల్లి. వాడు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే చెప్పాలి. ఏమండి నా అంత కొడుకుని నేను చెప్పాలని? ఎందుకు చెప్పావు? నీ కడుపున పుట్టాడు, నీ పాలు తాగి పెరిగాడు, ఎందుకు చెప్పావు? ఎప్పుడైతే సమాజంలో చెడు విస్తరిస్తుందని మనం అనుకుంటున్నాం, కానీ ఈ చెడు విస్తరించడానికి ప్రధానమైన కారణం ఎక్కడంటే కుటుంబాలలోనే పట్టించుకోలేని స్థితి. పేరెంట్స్ ఎప్పుడైతే పట్టించుకోవట్లేదో చెడు పెరగడం స్టార్ట్ అయిపోయింది సొసైటీలో. ఒక తల్లి గద్దింపు తక్కువైపోయింది ఒక కూతురు దగ్గర, ఒక తండ్రి గద్దింపు తక్కువైపోయింది కూతురు దగ్గర. గట్టిగా దాన్ని అనగానే వాళ్ళు రివర్స్గా గట్టిగా మరలేదని మందలిచ్చారనుకో, మనం సైలెంట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాం. చీపురు గట్ట అందుకు ఒకసారి మన చిన్నప్పటి దినాలు గుర్తు తెచ్చుకోండి. అమ్మ కోపం ఎట్లుండేది? వీపు ఏ మోత మోగుద్దట? ఇప్పుడు రాకెట్ మోత మోగాలి అసలు ఈ కాలానికి. మన చిన్నప్పుడు అమ్మ కోపం వస్తే వీపు విమానం మోత, చీపురు గట్టలు ఎంత ఉండేటివి, అవునా? ఇప్పుడు తల్లి గద్దిస్తే ఆ కూతురు గద్దిస్తే తల్లి లోపలికి వెళ్ళిపోతుంది సైలెంట్గా. చూసినా నేను గద్దిస్తే మా అమ్మ ఎంత సైలెంట్ అయిపోయిందా, నేను గద్దిస్తే మా నాన్న ఎంత సైలెంట్ అయిపోయాడు చూసారా? సొసైటీ చెడిపోతుంది దేవుని బిడ్డలారా. ఆ రాత్రి పేతురును ఆ పిల్లలకి ఏం పని చెప్పండి? చెడిపోయిన చిన్న పిల్లలు అక్కడ కనపడుతుండే యవనరాండ్రు కనపడుతుంటున్నారు. పరలోకమందున్న దేవుడు ఈ సమాజాన్ని చూసినప్పుడు ఒక మాట అంటాడు. ఎలాంటి సమాజం ఈ రోజు తయారైందో ఒకనాడు పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాటను చూస్తే, యెషయా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మీరు చూడగలిగితే పిల్లరా, 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మాట్లాడుతున్నప్పుడు దేవుడు సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై. లోకస్తులు పక్కన పెట్టండి. సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై మెడలిలా చాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతూ నడుచుతున్నారు. ఎలా నడుస్తున్నారట? నడకలో మార్పు వచ్చింది, చూపుల్లో మార్పు వచ్చేస్తుంది. వార చూపులు చూస్తున్నారు. ఎవరు? సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై.
యవనస్తులలో గర్వం పెరిగిపోతుంటుంది. గర్వం పెరిగిపోతుంది. కాళ్ళ గజ్జలను మోగించుతూ, వారచూపులు చూస్తూ, కులుకుచూ నడుచుతున్నా. ఎవరు చెప్తాడు? మనం చెప్పామనుకోండి మనం మీద పడిపోతారు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు తన పిల్లల గురించి. ఒక యవన కాలంలోనికి రాగానే యవనస్తులు ఏమైపోతున్నారని జాగ్రత్తగా చూడగలిగితే పిల్లల వారి మనస్తత్వం అంతా మారిపోతుంది. లోకానికి కనపడాలనేటువంటి ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. లోకానికి కనపడాలి. మెడ చాచుచు నడకలో మార్పు, చూపులో మార్పు, వేషధారణలో మార్పు. ఏమండి, ఇవన్నీ కనపడుతూ ఉంటున్నాయి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ కూతురికి కానీ నీ కొడుకుగా నువ్వే నూరిపోస్తున్నావు. దేవుడు అడుగుతున్నాడు, మొక్క ఈ వంగనిదే మ్రానుగా మారిన తర్వాత వంగదన్నప్పుడు ఆ చిన్ననాటి నుంచి నువ్వే నూరిపోస్తున్నావు. సామాజికవేత్తల్లో ఎవరైనా విజ్ఞానంతో ఆలోచించి మేధావులు ఏదన్నా ఒక మంచి మాట చెప్పారనుకుని వాడి మీద విపరీతమైన దాడి. అవునా కదా? స్వేచ్ఛ అండి, స్వాతంత్రం అండి. ఎవడు చెప్పాడు? ఒక మంచికి సపోర్ట్ చేసేవారు చాలా కనుమరుగైపోతుంటున్నారు దేవుని సంగమా. ఒక మంచి అనేవాడు సొసైటీని చూసి తట్టుకోలేక గుండెల్లో బాధపడుతూ ఇది తప్పండి అని దీని గురించి అన్న మాట్లాడనుకోండి వాని మీదకి గద్దలు లెక్కిసినట్లు వేసి నాశనం చేస్తున్నారు. చూసారా? చెడు ఎంత విస్తరిస్తుంటుంది. దేవుడు అంటున్నాడు, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడలు చాచుచు, వారచూపులు చూచుచు, కులుకుచు, కాళ్ళ గజ్జలు మోగించుచు నడుచుచున్నారు. సమాజం పాడైపోతుంటుంది. ఈ రాత్రికాల సమయంలో యవన బిడ్డలు కలిగినటువంటి ప్రతి కుటుంబం, పిల్లలు కలిగిన ప్రతి కుటుంబం మనం ఆలోచించాలి. దేవుడు చెబుతుంటున్న మాట ఏంటంటే, పాడైపోతున్న చిన్నవారు మన కళ్ళ ముందు కనపడుతుంటున్నారు. ఏమండి, పాడైపోయిన తర్వాత మనం బాగు చేయడం మన వల్ల కాదు. దేవుని బిడ్డారా, పాడు కాక మునిపి బాగు చేసుకోవడం బాధ్యత మనకుంది. లేదండి ఎవరైనా అలానే ఉంటారు అని ఒకరు మనం అనుకుంటే, బైబిల్లో ఇంకా చాలా మంది చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూడండి ఎంత చక్కగా బ్రతుకుతున్నారు. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ జీవితాలు, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో నయమాను భార్యకు పరిచారం చేయడానికి ఒక చిన్నది వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతుంది చిన్నది. నయమాను సిరియా రాజు సైన్యాధిపతి అని నయమాను ఉన్నాడు. వాడికి కుష్ఠరోగం అయితే అతని భార్యకు పరిచారం చేయడానికి చిన్నది ఈ చిన్నది ఏం మాట్లాడుతుందంటే, అక్కడ నయమాను భార్యతో మాట్లాడుతుంది. అమ్మగారు మా అయ్యగారింటి కుష్ఠుడు ఇలా ఉన్నాడు, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఇంతకీ ఈవిడెందుకు వెళ్ళింది? చిన్నది పరిచారము చేయడానికి వెళ్ళింది సిరియా దేశంలోనికి. సోమ్రోను దేశంలో ఉన్నటువంటి ఒక చిన్నది బానిసగా చెరపట్టుకొని తీసుకొని పోయి పరిచారము చేయడానికి సిరియా దేశంలోనికి వెళ్ళి కుష్ఠరోగిగా ఉన్న నయమాను భార్యకు పరిచారం చేస్తూ నయమాను భార్యతో ఏం మాట్లాడుతుందంటే, అమ్మగారు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటే చెప్పు. ఏం లేదు అమ్మగారు, అయ్యగారింటి అలా కుష్ఠతో బాధపడుతున్నాడు. మరి కుష్ఠరోగం వస్తే ఏమైపోయింది? కుష్ఠం వచ్చినప్పుడు తప్పదు కదా. మా దేశంలో కుష్ఠును బాగు చేసే ప్రవక్త కూడా ఉన్నాడు. మా దేశంలో కుష్ఠును బాగు చేసే ఒక ప్రవక్త ఉన్నాడు. ఇతను గనక మా దేశానికి వెళ్తే అక్కడ నుంచి బాగై వస్తాడు. ఈ చిన్నదానికి ఎలా తెలుసు ఈ విషయం? ఈ చిన్నదానికి ఎలా తెలుసు అంటే, ప్రవక్తతో దేవుని సంబంధికులతో సహవాసం కలిగిన చిన్నది. నిజమానే? నిజం అమ్మగారు, మీకు తెలీదు. నిజం. ఇటు నిజమా చెప్పు. నిజము. అయ్యగారిని అక్కడ పంపించండి, బాగా అవ్వకపోతే నన్ను అడగండి. ఎంత గట్టిగా చెబుతుంది ఈ చిన్నది. వెంటనే ఇదిగో ఈ నయమాను భార్య సిరియా రాజు దగ్గరికి ఉత్తరాన్ని పంపించింది. అయ్యా, పలానా దేశంలో ప్రవక్త అయినటువంటి ఒకడు ఉన్నాడట, బాగు చేస్తాడట, నా భర్తని అఫీషియల్గా మీరు పంపిస్తే బాగుంటుంది అనగానే వెంటనే సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం పంపించాడు. ఉత్తరాన్ని పంపించేసి ఇశ్రాయేలు రాజు ఉత్తరాన్ని చదివి ఉత్తరాన్ని చించేసి బట్టలు చించుకొని ఆయన అంటున్నాడు, ఓహో ఈడేదో యుద్ధానికి నాకు ప్లాన్ వేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఎలీషా చెవిలి మాట పడింది. ఎలీషా అంటున్నాడు, లేదయ్యా, ఈ షోమ్రోనులో ప్రవక్త ఒకడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడన్న సంగతి సిరియా రాజుకు తెలియాలంటే నయమాను పంపించమని చెప్పు అన్నాడు. నయమాను మంది మార్బలంతో, గుర్రాలతో, రథములతో ఆయన సిరియా నుంచి షోమ్రోనుకు వచ్చేసాడు.
మనకు జరిగింది ఏంటో తెలుసు. యోర్దానికి పోయి ఎన్నిసార్లు మునిగిండు? 7 సార్లు మునిగిండు. పసిబిడ్డ దేహాన్ని పొందుకున్నాడు. పోయి మరలా సిరియా దేశంలో అడుగు పెట్టాడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని సిరియా దేశంలో చెబుతున్నాడు. ఆ దేశంలో రాజు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆశ్చర్యపోతున్నాడు. ఇశ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప ప్రపంచంలో లోకం అంతటా మరొక దేవుడు లేడు. ఈ సాక్ష్యం చెప్పడానికి 2 రాజ్యాల రాజులు కదలడానికి, ఈ కుష్ఠరోగి బాగవడానికి దీని అంతటి కారణం ఎవరు? ఒక చిన్నది. ఈ చిన్నది దేవుడి పక్షాన ఉన్నది. ఆ చిన్నది అర్ధరాత్రి పేతురు గారిని నోటికొస్తున్నట్టుగా మాట్లాడుతున్నది. కానీ ఈ చిన్నది దేవుడి పక్షాన ఉన్నది. 2 రాజ్యాలు కదిలిపోయాయి ఒక చిన్నదని మాటకు. చూసారా? కొంపదీసి మరి సోమ్రోనికి పంపించిన తర్వాత ఈ ప్రవక్త, అక్కడ ప్రవక్త ఒకవేళ ఇతన్ని బాగు చెయ్యలేకపోతే నేను పంపించినందుకు వీళ్ళందరి ముందు నేను మరి తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది, నాకు శిక్ష పడుతుంది అని భయపడొచ్చుగా. నయమాను కదిలించింది సిరియా దేశం నుంచి. మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎలా ఉండాలంటే, నీ సేవకుడి స్వరం వినే పిల్లలుగా ఉండాలి. నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ యవనస్తులు, నీ యవన బిడ్డలు, నీ సేవకుడి, నీ సంఘ కాపరి స్వరం వింటున్నారా? ఆ చిన్నది విన్నది. ఎలీషా స్వరం విన్నది. ఒక చిన్నది పేతురు స్వరం విన్నది. రోదే అరెస్ట్ చేయబడి ఉన్నాడు. చెరసాల తలుపులు తెరవబడ్డాయి ప్రార్థనకు. ఆయన వచ్చి డోరు కొడుతున్నాడు. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మీరు తర్వాత చూడండి. ఆ స్వరమిని వెంటనే పేతురు గారు వచ్చారని జ్ఞాపకం చేస్తుంటుంది. అందరూ పేతురు గారిని గమనించేసింది. స్వరం వినేసింది. ఆ చిన్నది గుర్తుపెట్టేసింది. ఈ చిన్నది పేతురు గారి స్వరం విన్నది. చూసారా? ఉప్పి తప్పిపోతుంది, ఆనందపడిపోతుంటుంది. నేను అడుగుతాను, మన యవన బిడ్డలు, మన సంఘ కాపరి స్వరం వింటున్నారా? పాస్టర్ గారంటే మన కుటుంబంలో పెద్దవాళ్ళకి తెలియటం కాదు, సంఘ కాపరనగానే భార్యాభర్తలుగా మనకు తెలియటం కాదు, నీ పిల్లలకు నీ కాపరి స్వరం తెలుసా? నీ సంఘ కాపరి స్వరం. ఇంటికి వచ్చి డోర్ కొట్టి అమ్మా బాగున్నారా అమ్మా అనగానే వెంటనే డోర్ తెచ్చి ఎవరండి మీరు అన్నారు అనుకోండి, మన పిల్లలు, మనం ఫెయిల్ అయిపోయినట్టు. అర్థమైందా? లోపల చేరి పాస్టర్ గారండి ఒక్క నిమిషం అండి, పాస్టర్ గారండి ఒక్క నిమిషం అండి అని. ఏమండి పిల్లలు చాలా హడావుడిగా చిన్నగా ఒక ముసుగేసుకొని ఒంటి నిండా బట్టలు వేసుకొని డోర్ తీసి పాస్టర్ గారు ఏమండి ప్రైజ్ దలాడండి, మమ్మీ డాడీ బయటికి వెళ్ళారండి అన్నారంటే గుర్తుపట్టారంటే దాని అర్థం ఏంటి? సంఘముతో సహవాసం కలిగి ఉన్నారని. ఈరోజు మన పిల్లలు చెడిపోకూడదు, మన పిల్లలు బాగుండాలంటే సహవాసం అనేది లోకంతో కాదు ఉండాల్సింది. ఎవరితో? సంఘముతో ఉండాలి. సంఘముతో ఉండాలంటే నీ కుటుంబం సంఘ సహవాసములో ఉండాలి. కానీ ఈరోజు ఏమైపోతుందో తెలుసా? సంఘ సహవాసానికి కుటుంబాలు దూరం అయిపోతున్నాయి. సంఘ సహవాసానికి యవన బిడ్డలు కూడా దూరం అయిపోతుంటున్నారు. తద్వారా ఏమైపోతుందంటే, ఇది ఒక కాస్త వయసు రాగానే వాడిని బట్టపోయి గురుకుల పాఠశాల పడేయటం, ఏమండి ఈ కూతురు బట్టపోయి ఇంకొక పాఠశాల హాస్టల్లో పడేయడం. ఎవరి దగ్గర నేర్చుకోవాలి వాళ్ళు? అసలు మంచి చెడు వివేచన జ్ఞానం అసలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? కనీసం 10th క్లాస్ వచ్చేంతవరకు ఆయన ఇంట్లో ఉండి చదివిద్దామంటే మన వల్ల కాదు. బాధ్యతను మరిచినటువంటి పేరెంట్స్ ఈరోజు కళ్ళ ముందు కనపడితే వాడు ఏం చేస్తానంటే హాస్టల్లో పెరుగుతున్నాడు. హాస్టల్లో అందరు మంచి వాళ్ళు ఉంటారా? అందరు మంచి అమ్మాయిలు ఉంటారా? లేదు దేవుని బిడ్డలారా. 9th క్లాసు పిల్లలిద్దరూ, ఒక అమ్మాయిలు ఇద్దరు ఏమనుకున్నారో తెలియదు, ఇద్దరు కలిసి బొంబాయి ట్రైనింగ్కి వెళ్ళిపోయారట హాస్టల్ నుంచి. ఎంత దారుణం అండి! 9వ తరగతి, సుమారు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసులో ఈ చదువులు మనకెందుకు అని ఏదో ఒక ట్రైన్ ఎక్కేసి బొంబాయి వెళ్ళిపోయారు. తెల్లవారి వార్డెన్ చూస్తే పిల్లలిద్దరు లేరు. ఏం చేయాలి? పోలీసు కంప్లైంట్ ఇస్తే వెంటనే ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజెస్ అవన్నీ చూసి సేకరించి 3 డేస్లో వెంటనే పిల్లల్ని పట్టుకున్నారు. ఏమంటే స్టేషన్లో విగత జీవితంలో ఏం దినాలో తెలియదు అని తిరుగుతున్నారు. అదే ఒకవేళ అగంతకుల చేతికి చిక్కితే వెళ్ళిపోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? కారణం ఏంటంటే వాళ్ళు ఎలా పెరగాలో తెలియదు, ఏం నేర్చుకోవాలో తెలియదు. మనకేం కావాలంటే ఇదిగో నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు చదువుతావో బతుకుతావో తెలియదు, నువ్వు ఖచ్చితంగా ఇది చదవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు వాళ్ళు రాసే సూసైడ్ లెటర్ ఏంటో తెలుసా? ఒక పాప మేడ మీద నుంచి దూకుతూ ఆ సూసైడ్ లెటర్ ఏంటో, మమ్మీ డాడీ నన్ను క్షమించండి,
తమ్ముడిని బాగా చదివండి మమ్మీ. నా మీద మీరు కోటి ఆశలు పెట్టుకున్నారు, నేను చదవలేకపోతున్నాను, నాకు ఈ చదువు అప్పట్లేదు, నా వల్ల కావట్లేదు, అలా అని మీరు నా కోసం ఆశలు పెట్టుకున్నారు, నేను చదవలేకపోతున్నాను, కాబట్టి నేను మీకు అన్యాయం చేస్తున్నాను మమ్మీ, తమ్ముడిని బాగా చూసుకోండి మమ్మీ అని ఆ మేడం ఎందుకు ఒక కూతురు చచ్చిపోయింది అని బిడ్డారా. అది చదవగానే మనసంతా కకావికలం అయిపోయింది. ఎందుకమ్మా చచ్చిపోయావు అంటే ఒక ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడి కలిగించింది ఎవరు చెప్పండి? ఈ ఒత్తిడి కలిగించింది ఎవరు? తల్లిదండ్రులు. ఈ ఒత్తిడి కలిగించి తల్లిదండ్రులు. చదువు లేకపోతే బ్రతుకు లేదన్నట్టు, చదువు లేకపోతే అసలు బ్రతికే లేదన్నట్టుగా ఈరోజు పిల్లల పైన ఈ చదువులు రుద్ది వాడు చదువుకోలేక చివరికి మానసిక ఒత్తిడికి లోనైపోయి జీవితాలను ముగించేసుకుంటున్న యవనస్తులు కనపడుతున్నారు, యవనరాళ్ళు కనపడుతుంటారు. నేను అడుగుతాను, చదువుకోలేకపోతే బ్రతకరా? ఏ పని చేసినా బ్రతుకుతాడు తెలుసా? ఈ రోజు కోట్లకు అధిపతులైన చాలా మంది వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం కాదు. చదువు కంటే ముందు గొప్పది సంస్కారం. మనం నేర్పాల్సింది పిల్లలకి ఏంటో తెలుసు, చదువు కాదు సంస్కారం నేర్పాలి. బైబిల్ నేర్పుతున్న సంస్కారం. సంస్కారం లేని ఆ పిల్లలు అంటున్నారు, వీడు కూడా ఇదిగో నజరేయుడు యేసుతో కూడా ఉన్నాడు అంటే సంస్కారం కలిగినటువంటి ఒక బిడ్డ అంటుంది, అమ్మా నయమాన్ను చేసి ఆ సోమరునికి పంపించండి అమ్మా, అక్కడ బాగైపోతాడు. సంస్కారం కలిగిన ఒక రోదే సంఘముతో కలిసి సహవాసంలో ప్రార్థనలో కూర్చుంది దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు. మన పిల్లల పట్ల మనం ఎంత శ్రద్ధగా ఉన్నాం. అమ్మా నాన్న కళ్ళల్లోకి చూసి మాట్లాడే పిల్లలు ఈరోజు కనుమరుగైపోతుంటున్నారు, సెల్ ఫోన్కి దగ్గరైపోతున్నారు దేవుని బిడ్డలారా. సెల్ ఫోన్కి బానిసలైపోతున్నారు. అమ్మ నాన్నతో కలిసి మాట్లాడే పిల్లలు ఉన్నారా? పిల్లల్ని కూర్చోబెట్టి మంచి చెడు నూరిపోసే తల్లిదండ్రులు ఉన్నారా? పిల్లల మీద ఈ చదువులు, ఈ ఒత్తిళ్లు రుద్దకండి దయచేసి. రేయ్ జాగ్రత్తగా ఉండండి, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి, మంచి ఉండండి, క్యారెక్టర్ని కాపాడుకోండి. మీ మీద ఒక మంచి ఉండాలి, ఒక మంచి ఉద్దేశం మీలో ఉండాలి. మిమ్మల్ని చూడగానే సమాజం మెచ్చుకోవాలి. నువ్వు డబ్బు సంపాదించడం అనేది కాదు ముఖ్యం. డబ్బులో ఆనందం లేదు, డబ్బులో సుఖం ఉంది, డబ్బులో సంతోషము లేదు. సుఖం గొప్పది కాదు, సంతోషం గొప్పది. సుఖం ఉంటే ఏం లాభం? డబ్బు ఉందనుకోండి, మంచి మెత్తటి సోఫాలు ఇంట్లో కొనుక్కుంటాం. మెత్తటి సోఫాలో కూర్చున్నంత మాత్రం సంతోషం లేకపోతే, మెత్తటి సోఫా ముఖ్యం, సంతోషం ముఖ్యం? సంతోషం ముఖ్యం. డబ్బు ఉందనుకో, 2 లక్షల రూపాయల సెల్ ఫోన్ కొంటావు. 2 లక్షల రూపాయల సెల్ ఫోన్ నీ చేతిలో ఉండటం కాదు నీకు సంతోషం ఉండటం ముఖ్యం. 50 లక్షల రూపాయల కారు నీ కొంటాం కాదు, చిరునవ్వు సంతోషం అది ముఖ్యం. ఈ సంతోషం అనేది దేనిని బట్టి వస్తుంటుందంటే దేవుని బిడ్డలారా, ఇదిగో నీ ప్రవర్తనను బట్టి, నీ లక్షణాలను బట్టి, నీలో మంచి గుణగణాలను బట్టే వస్తుంటుంది. అవి చిన్నప్పటి నుంచి మనం దేవుడు నేర్పం అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం అదే మనకు చెబుతూ ఉంటుంది. అపోస్తల కార్యం 21వ అధ్యాయం ముగించుకుందాం. మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లారా, ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాడ ఎక్కి రోదికును వచ్చితిమి. అప్పుడు చూచి బయలుదేరితిమి, వచ్చి ఎడమ తట్టున ఇరిచి వెళ్ళి 7వ వచనం చూడదు. అపోస్తల కార్యం 21 7వ వచనం. నలుగురు యవనస్తులైన కుమార్తెలు అక్కడ ఒక భక్తుడుకున్నారు. ఆ నలుగురు ఎవరట? ప్రవచించువారు. నలుగురు యవనస్తులైన కుమారులు ప్రవచించువారు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పిల్లలు సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. యవన కాలంకి వచ్చేసరికి వాళ్ళు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని అన్నాడు బైబిల్లో. వాక్యము హృదయములో ఉండాలి మన పిల్లలకి. వాక్యం ఎప్పుడైతే మన పిల్లలకు హృదయములో ఉంటుందో నీ పిల్లలు తప్పు చేయరు. వాక్యం నీ పిల్లలకు హృదయంలో లేదనుకోండి, నీ పిల్లలు చెడిపోతారు. వాక్యం హృదయంలో ఉండాలంటే నీ పిల్లలు ఎక్కడ ఉండాలంటే దేవుడి సన్నిధిలో
ఉండాలి, దేవుడి సహవాసములో ఉండాలి. వాక్యం నీ పిల్లల హృదయంలో ఉండి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే నీ పిల్లలు నీ సేవకుడి మాట ప్రతి ఆదివారం వాక్యం వింటూ ఉండాలి. వాక్యములో మన పిల్లలు ఎదుగుతూ ఉండాలి. అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటి పరిస్థితిలో చెడిపోరు. కాబట్టి ఈరోజు గ్రేసీ యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని నిజంగా బిడ్డ దేవుని వాక్యంలో నేను చాలాసార్లు రాజబాబు గారిని బట్టి ఆనందపడుతుంటాను. జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనే ఒకటి చక్కటి ఒక బ్యానర్ పైన వారు సేవను జరిగిస్తూ వారి ఇంట్లోనే ఒక సంఘాన్ని నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ అప్పుడప్పుడు నాతో పాటు మీటింగ్స్ అంటే పాపం అన్ని వదిలేసుకొని చేస్తుంటాడు. ఆ పిల్లలిద్దరు కూడా ఎంత సంస్కారంగా అంటే దేవుని వాక్యం కొరకు ఏమండి గిటార్ అది ప్లే చేస్తూ పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మాస్టర్ గారు వారి టీంలో వాళ్ళ సంఘంలో వాళ్ళు ఎదుగుతున్నప్పుడు నేను ఎంత ఆనందపడుతుంటానంటే ఏ మాత్రం లోకం కనపడదు దేవుని బిళ్ళరా. అదే మనం పిల్లల్ని పెంచాల్సినటువంటిది. యేసుక్రీస్తు జీవితంలో అదే మనకు కనపడుతుంటుంది. ఒక మంచి యవన కాలంలోకి వచ్చేసరికి ఆయన జీవితం ఎంత గొప్పగా ఉందంటే ఆయన్ని చివరికి ఒక మాట లూకాసువార్త 11:27లో ప్రపంచం యేసుక్రీస్తుని చూసి మాట్లాడుతున్న మాట 27వ వచనంలో మాట్లాడుతున్నాడు. 11:27 లూకాసువార్తలో ఆయన ఈ మాట చెప్పుచుండగా యేసుక్రీస్తు సమాజం ముందు బోధిస్తున్నప్పుడు చదవమ్మా. ఆయన ఈ మాటలు ఉండగా ఆ. సమూహంలోని ఒక స్త్రీ ఆయన ఆ సమూహములో ఉన్నటువంటి ఇలాంటి మీటింగ్కి వచ్చినటువంటి ఆ మీటింగ్ లోంచి ఒక పెద్ద ఆవిడ లేచి చూచి యేసుక్రీస్తు ప్రసంగాన్ని విని అది చూచి నిన్ను మోసిన గర్భమును అమ్మా ఏం మాట్లాడుతున్నావు తల్లి అనగానే ఉంటుంది, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములో ధన్యములైనవి. ఏ తల్లి కడుపులో పుట్టావయ్యా నువ్వు? నిజంగా ఏ తల్లి రొమ్ము పాలు తాగావయ్యా నువ్వు? అయ్యా ఏ తల్లికయ్యా నేను ఏ తల్లి అయ్యా నిన్ను కడుపును మోసింది? అమ్మ మీ అమ్మ ధన్యురాలయ్యా. ఏ తల్లి పాలు తాగావు? మీ తల్లి ధన్యురాలయ్యా. నేను అడుగుతాను, యేసుక్రీస్తు నచ్చితే అనదా, యేసుక్రీస్తు నచ్చకపోతే అనదా మాట? మన పిల్లలు గొప్ప క్యారెక్టర్ కలిగి ఉంటే, మన పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉంటే పేరు ఎవరికి? పేరెంట్స్కి. వాడు చీడ పురుగైతే రోడ్డు పక్కన వెళ్తున్నటువంటి ఒక తన సోదరీమణిని ఏమండి ఒక ఆడపడుచు రోడ్డు పక్కన వెళ్తుంటే అఘాయిత్యానికి పూనుకుంటే ఎవడికి పుట్టాడురా వీడు, అసలు ఎవడి కడుపున పుట్టాడురా? అదే సొసైటీ అంటది. అంటదా ఉందా? చెయ్యి ఎవడి పిల్లలరా వీళ్ళు? అదే సొసైటీ. ఒంటరిగా వెళుతున్న ఒక ఆడపిల్లను అక్క లేదంటే చెల్లి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను, లేదంటే ఇక్కడే ఉండండి, జాగ్రత్తగా పోలీసు వాళ్ళని పిలుస్తాను, గమ్యాన్ని మీరు వెళ్ళదురు. కానీ కొంతమంది యూట్యూబర్స్ అప్పుడప్పుడు అర్ధరాత్రి కొంతమందిని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నిజంగా కొంతమంది ఏమండి వాళ్ళ మనస్తత్వాలు బయటపడుతుంటారు. కొంతమంది అంటారు, నేను ఇక్కడే ఉంటాను, మీరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి, మీరు ఒంటరిగా ఉండదు ఈ ప్రాంతంలో, అమ్మా ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. బా ఎంత గొప్పోడివయ్యా నీ మనసు, ఎలా వచ్చింది గొప్ప మనసు నీకు? ఒకడొచ్చా నీ రేట్ ఎంత అంటాడు, ఎవడికి పుట్టాడు వీడు? ఒకడొచ్చి అంటాడు, అక్క ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి. బా ఏ తల్లి కన్నా పిల్లలయ్యా. చూసారా ఎంత తేడా ఉందో? ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూసినప్పుడు అంటారు, నీవు కుడిచిన స్తన్యములో నిన్ను మోసిన గర్భము ధన్యమైంది. యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో మన పిల్లలు పెరిగితే ఆయనలానే పెరగాలి. అందుకే అంటాడు, బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. ఏంటి ఆ త్రోవ అంటే, ఇదిగో నీ బాల్య దినమునందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటూ ఎఫెసీ 6:4 చెబుతున్నాడు. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధనలో మీ పిల్లల్ని పెంచండి. ఆ గ్రేసిని ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. పెరుగుతుంది ఆ బిడ్డ. ఆ అభిని ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. పెరుగుతున్నాడు ఆ బిడ్డ. ఇక్కడ కూర్చున్న మనందరి పిల్లలు ప్రభు శిక్షలు పెరగాలి. ఆయన శిక్షణలో మన పిల్లలు పెరిగితే ఆయన సొసైటీని గౌరవించాడు, పేరెంట్స్ని ప్రేమించాడు. ఆయన సిలువలో చచ్చిపోతూ తల్లిని చూపెట్టి అంటున్నాడు ఒక శిష్యునితోటి, ఇదిగో ఈ రోజు నుంచి నా తల్లి నీ తల్లి, ఎందుకంటే నేను చచ్చిపోతున్నాను, ఒరే మా అమ్మకు ఒక ముద్ద అన్నం పెట్టురా ప్లీజ్ రా, నేను చచ్చిపోయిన తర్వాత మా అమ్మని ఎవరు చూసుకుంటారా? అప్పుడు యోహాన్ అంటున్నాడు, నీ తల్లి నా తల్లి అనుకుంటాను ఈ రోజు నుంచి. చూసాను, బ్రతికున్న తల్లికి అన్నం పెట్టలేని కొడుకులు కనపడుతున్న కాలంలో చచ్చిపోతూ తల్లి బాధ్యతను పట్టుకుంటున్నటువంటి యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు అంతకంటే గొప్ప కొడుకుంటాడా? ప్రాణం పెట్టి ప్రపంచ మానవాళి కోసం పాపాన్ని తీసివేసిన యేసుక్రీస్తు లాంటి గొప్పోడు ఉంటాడా?
అందుకంటే మీ పిల్లల్ని యేసుక్రీస్తు యొక్క శిక్షణలో, బోధనలో పెంచండి. కాబట్టి ఈరోజు ఈ కూడికకు వచ్చినట్టు మనం అందరం మన పిల్లల్ని యేసుక్రీస్తులా పెంచుదాం పిల్లలు. అలా ఎప్పుడైతే మన పిల్లలు పెరుగుతారో సమాజంలో చెడు జరగదు. యేసుక్రీస్తు ఉన్న దగ్గర చెడు లేదు. యేసుక్రీస్తులా మన పిల్లలు పెరిగితే చెడు అనేది ఉండదు. యేసుక్రీస్తులా మన పిల్లలు పెరగలేదు అనుకోండి, లోకం అంతా పాపమే ఉంది, యేసుక్రీస్తులో పాపము లేదు. కాబట్టి ఆ గ్రేసి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ కొద్ది మాటలు మనం మాట్లాడుకున్నాం. ఆ బిడ్డకు, ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహించాలి. మన బిడ్డలను కూడా మనం జాగ్రత్తగా దేవుళ్ళు పెంచాలి. మన బిడ్డల కోసం టైం కేటాయించండి, మంచి బోధించండి. వారు వయసులో పెద్దవాళ్ళు అవుతున్నప్పటికీ కూర్చోబెట్టి చెడును కడిగి వేసే బాధ్యత పేరెంట్స్కి మనం తీసుకున్నప్పుడే ఈ సొసైటీ బాగుపడుతుంటుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దయగల తండ్రి, ప్రేమగల ఆయన, కొద్ది నిమిషాలు మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. గ్రేసిని జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈరోజు ఈ రాత్రికాలపు కూడికనైనా మీ పిల్లల కుటుంబం ఏర్పాటు చేశారు. సకల ఆశీర్వాదముల చేత మీరు దీవించండి తండ్రి. పాడైపోతున్న ప్రపంచాన్ని బాగు చేయుటకు నాయన బాల్యము నుంచే బీజం వేయాలని మీ పరిశుద్ధ లేఖనం చెప్పినట్టుగా తండ్రి, ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం ద్వారా కొద్ది మందిలోనైనా మాలో ఈ మాటలు వెలిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, తదుపరి కార్యక్రమం అంతటిని ఆయన మీకు మహిమకరంగా, మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మలుచమని క్రీస్తు నామాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. మంచిదండి. దేవుని విలువైన మాటలను మరి ఎంతో చక్కగా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమని ఒక వాక్య లేఖనాన్ని తీసుకొని ఈరోజులో జరుగుతున్న సందర్భాలను బట్టి వాక్యాలను గుర్తు చేస్తూ బిడ్డలు దేవుని సన్నిధిలో పెరగాలని, సహవాసంలో ఉండాలని, ప్రాముఖ్యంగా మరి మనుషులు బిడ్డలు చెడిపోతున్న ఈ సమాజంలో దేవునికి దగ్గరగా ఉండాలంటే మరి దేవుల్లో పెంచవలసింది బాధ్యత తల్లిదండ్రులదని, తల్లిదండ్రులుగా దేవుని వాక్యము అందించేవారిగా వాళ్ళు నేర్చుకుని బిడ్డల్ని కూడా దేవుని మార్గంలో నడిపించాలని, మరి చిన్నది మరి చాలామందిని చూసాం కదండి. అందులో ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. హృదయాలను చెరిపించుకొని తల్లిదండ్రులు పెంచలేని స్థితిలో, మరి అదే స్థితిలో దేవునికి కాకుండా పెంచిన వారిని కూడా మనము ఉదాహరణగా చూసి, ఇంతవరకు దేవుని వాక్యమును వినిపించిన దైవ సేవకులకి హృదయపూర్వకమైన నిండు వందనాలు. మరి ప్రార్థన చేసుకొని, మరి చాలా సమయం అయింది కనుక మరి కేక్ నిమిత్తము మరి గ్రేసి అందరూ సిస్టరు మరలా నూతన దయా కిరీటాన్ని బిడ్డకి ఇచ్చినందుకు మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేయవలసిందిగా మరి విజయపేట అన్న గారికి సమయాన్ని ఇస్తాం. కేక్ సైడ్ దయచేసి పిల్లలు మోకరించుకున్నట్లయితే వీలైతే మోకరించండి, వీలుగానే వాళ్ళని కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. పరలోకమందున తండ్రి, దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, నీ కృపను బట్టి, ప్రేమను బట్టి మా అందరికి తండ్రి ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. ఈ సమయంలో తండ్రి మరి రాజబాబు అన్న వారి గృహంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికను బట్టి మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వారి పిలుపుని అందుకొని వచ్చిన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధాలను, విశ్వాసులను, అదేవిధంగా దైవ సేవకులను అందరినీ మీరు నడిపించి తండ్రి, దైవ సేవకుల ద్వారా తండ్రి చక్కటి మాటలు వినిపించిన మీకు తండ్రి ఎంతగానో వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు యేసుక్రీస్తు వారి నామములో చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, 13 సంవత్సరాలు దయాకిరీటాన్ని ఇచ్చి 14వ సంవత్సరంలోకి దయాకిరీటం ఇచ్చి నడిపిస్తున్న మీకు తండ్రి ఎంతగానో వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులని ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. మరి కుమార్తె ఎదుగుదల విషయంలోనూ, ప్రయాణం విషయంలోనూ, తెలుగు ప్రయాణం విషయంలోనూ, వాక్యం చదువుకునే విషయంలోనూ, ప్రార్థన చేసుకునే విషయంలోనూ ఎప్పటికీ తండ్రి నీ అందు భయభక్తులు కలిగి బ్రతికే జీవితాన్ని కుమార్తెకు దయచేయమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. మరి సమాజానికి తండ్రి ఒక రోజులాగా ఒక నయమాను
చెప్పి ఒక కుష్ఠరోగాన్ని పోగొట్టిన ఒక చక్కని కుమార్తెలాగా సమాజాన్ని కనిపించటకు మీరు మీ యొక్క వాక్యం చేత తీర్చిదిద్దామని బ్రతిమలాడుతున్నాం తండ్రి. అవును తండ్రి, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు కృప చూపించారు, కనికరించారు, సహాయం దయచేశారు. అవును తండ్రి, మరి ఇప్పుడు అందరి సమస్యల్లో తండ్రి, దైవ సేవకుల సమస్యలో, తల్లిదండ్రుల సమస్యలో, బంధువులు, స్నేహితుల, రక్త సంబంధులు అందరి విషయం మధ్యలో తండ్రి యొక్క మధురమైన కేకును కట్ చేస్తున్నారు తండ్రి. మేమందరం సంతోషంతో ఆ యొక్క కార్యక్రమం వాడబడడానికి మీరు కృప చూపినందుకు వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతులు చెల్లిస్తూ కార్యక్రమం అయిపోయినంత వరకు తండ్రి మీరు కృపా కనికరాన్ని చూపించమని కోరుకుంటూ మా నిమిత్తం పంపించిన ఒక ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ చిన్ని ప్రార్థన సేవకుని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించినందుకు ప్రభుపక్ష వందనాలు. దర్శకులు ముందు రండి. మైక్ ఉందా మీ దగ్గర? మైక్ ఉందా? దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అవిశ్రామమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసం నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నిలిచావే నే నడిచే దారుల్లో తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నిలిచావే నే నడిచే దారుల్లో తోడై ఉన్నావే ఊహలలో రాహులలో సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని పడతేలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా మంచిదండి. ఇంతవరకు ఎంతో ఓపికతో దేవుని విలువైన మాటలందన దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే గ్రేసీ బర్త్డేకి మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేసినందుకు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. అలాగే గ్రామం నుంచి మరి మా బంధువులు చాలామంది వచ్చారండి. అలాగే దూర ప్రాంతం నుంచి విలువైన మాటలు అందించడానికి వచ్చిన దైవదాసులు నవీనయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే గోవిందయ్య గారికి, అలాగే దైవదాసులు విజయపేట గారికి, మరి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయిన రవికాంత్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కని మ్యూజిక్
మాకు ఈ విధంగా అందించారు. అలాగే మరి లేట్ అయిందని ఎవరు కూడా మరి ఏమీ బాధపడొద్దండి, ఎందుకంటే ఏదో ఒక రోజు అలా జరుగుతుంది. దయచేసి గమనించండి, అంత ఓపికతో మీరందరూ కూర్చున్నందుకు మీకు వందనాలు. అలాగే మరి మా పాప బర్త్డేకి వచ్చిన మీరందరూ కూడా నేను ముగింపు ప్రార్థన అయిపోయిన అనంతరం మా బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా పాపని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా తెలియజేస్తాను. ఈలోగా మేము భోజనం రెడీగానే ఉన్నాయి, ఏర్పాట్లు చేస్తాము. ఓకే అండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి మా మధ్యన ఉన్న మరి మా బామర్ది గారైన విలసన్ బాబు గారు కోరిపల్లి నుంచి ఒక ప్రాంతం నుంచి వచ్చారు. చివరి ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం నవీనయ్య గారు ఇస్తారు. త్వరగా పరిగెట్టుకుంటూ రావాలి, సమయం లేదు. ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ కూడా తలలో వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, నీ ప్రేమ గల నామమును బట్టి వందనంలో స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల వేళ ప్రభా నీ కుమారుని ప్రేమించినైనా వారికి ఇచ్చినటువంటి నాయన కుమార్తె విషయంలో మీరు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి గిఫ్ట్ ఏదనగా మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభా ఆ బిడ్డకు మీరు అనుగ్రహించి నీ నామమును ప్రభా గణపరచడానికి ఈరోజు బంధువులను నేను ఆత్మీయులను అందరినీ సమకూర్చి ప్రభా నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క ఘనతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని ఇచ్చినట్టుగా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నైనా తన బ్రతుకు దినముల నీవు నైనా కృపాక్షేమములే ప్రభా బిడ్డ వెంట వచ్చినట్లుగా ప్రభా నీ దయను నీ కృపను ప్రభా నీ బిడ్డపై విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వందనాలు. ఈరోజు ప్రభా నీ దీవులను ఆశించి ప్రభా ఇటు రీతిగా నిన్ను గణపరిచిన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డలను ప్రభా నేను మీరు వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వందనాలు. నేను ఈ సంవత్సరం అంతా నైనా బిడ్డను ఆశీర్వాదకరంగా నడిపించండి. అలాగనే నీ బిడ్డను ప్రభు యవన ప్రాయంలోనికి కూడా మీరు ప్రవేశించబెట్టారు కనుక ప్రభు నేను వాక్యము ద్వారా ప్రభా నీ బిడ్డకు నైనా నీ యొక్క వెలుగును నీ ప్రసన్నతను ప్రభా బిడ్డకు మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వందనాలు. నీ లేఖనంలో రాయించారు, తండ్రి ఏమి చేయడు చూచునో కుమారుడు అదే చేయనని ప్రభా అటు రీతిగానే నైనా వారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ప్రభా నీ యొక్క సేవా పరిచయంలో వాడుకుంటూ నైనా వారి యొక్క నేను చక్కటి నేను సమయానికి వచ్చినప్పుడు నేను ఆ యొక్క అడుగుజాడలో నడిపించే నేను బిడ్డలుగా నేను వారిని నడిపిస్తున్నందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. కనుక నేను ప్రభా నీ యొక్క లేఖనంలో రాయించారు నైనా నీ వాక్యము నా పాదములకు దీపము నైనా నా త్రోవకు వెలుగే ఉన్నదని ప్రభా నీ గ్రంథంలో రాయించినటువంటి మాటను ప్రభా ఈరోజు గ్రేసి దాన్ని నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా తన యొక్క జీవితంలో ఏ చీకటి రాకుండా ఉండాలి అంటే వాక్యాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అనే యొక్క పట్టుదలను ప్రభా బిడ్డకు మీరేనైనా అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వందనాలు. ఇంతవరకు నీ దైవ సేవకుని ఎత్తుపట్టుకుని ప్రభువా అనేకమైనటువంటి అమూల్యమైన వర్తమానాలు ప్రభా మీరు బోధించారు. నైనా నీ యొక్క నామానికి ఘనత తెచ్చే చిన్నదిగా ప్రభా ఈ బిడ్డను మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మా అందరికీ నేను ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందును బట్టి ప్రార్థిస్తున్నాను. ఏ లోటు లేకుండా ప్రభా సమస్తమునైనా సమృద్ధిగా ప్రభా నేను దాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకుని ప్రభా ఈ కుటుంబం ఎల్లప్పుడూ ప్రభా నీటి కాలువలు నాటబడినటువంటి చెట్టు ఎలాగైతే ఆకువాడిక తన కాలమందు ఫలించు అభివృద్ధి చెందుతుందో ప్రభా అటు రీతి అభివృద్ధిని ప్రభా ఈ కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డల ప్రభా నీ భక్తి జీవితంలో ప్రభా ప్రార్థనా పరులుగా ప్రభా వారిని నడిపించడానికి నేను తల్లిదండ్రులను ఇంకనూ బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. ఈరోజు ఎంతో దూర ప్రయాణం నుంచి నేను బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి యొక్క బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని ప్రభా ఈ యొక్క గ్రేసీ జీవితంలో ప్రభా ఇదిగో నీ యొక్క ఆశీర్వాదములు ప్రభా నీ యొక్క మహిమను ప్రభా కుమ్మరించి ఎల్లప్పుడూ నేను గణపరిచే బిడ్డగా ఎలాగున అనేకమైనటువంటి సంవత్సరములు నైనా నిన్ను కృతజ్ఞతాస్తుతుల ద్వారా నైనా నిన్ను గణపరిచే నైనా మహిమను ప్రభా బిడ్డకు కుమ్మరించి మీరే మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిత్య సంతోషము సకల ఆశీర్వాదములు చేరిన మనందరికీ ప్రత్యేకముగా రాజబాబు వారి కుటుంబానికి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న గ్రేసికి శాశ్వత కాలం తోడే ఉండి సకల ఆశీర్వాదములు ఆ బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్.